హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వెల్కమ్ టు రామకృష్ణ టారెట్. అందరు బాగున్నారా? లేచిరా? మరి ఏం చేస్తుర్రు? టీ తాగిరా? టిఫిన్లు చేసిరా? అందరు మంచిగా ఉన్నారా? అందరు బాగుండాలి, అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్లనే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ని, మీ లైక్ని ఎందుకు అడుగుతున్నానంటే తెలుసు కదా, మోటివేషన్ కోసం, ఇంకా ముందుకు వెళ్ళడం కోసం మీ కామెంట్ని అడగడం అనమాట. ఇంకోటి వచ్చేసి, నా ఛానల్ని ఒకరోజు ముందుకు వెళ్తుంది, ఒకరోజు స్టాప్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా చూసే వాళ్ళకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి. గట్లనే ఇంకో విషయం ఏంటంటే, ఛానల్లో ఇంతకుముందుకు చాలామంది అంటే రెగ్యులర్గా చూసేవాళ్ళు 2K 3K వరకు అట్లా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, మన సబ్స్క్రైబర్సే ఉన్నారు. బట్ టైమింగ్ చేంజ్ చేసిన 7కి అట్లా రిలీజ్ అవుతుంది వీడియో. బట్ ఎందుకు చూడట్లేదు అని నేను అనుకుంటున్నా. మేబీ రీజన్ ఏదైనా కావచ్చు. ఓకే, చలో వాటి గురించి అన్నిటి గురించి వదిలేసి లీవ్ ఇట్. కొత్తగా ఏం చేస్తున్నారు మరి? అందరు బాగున్నారు కదా? అందరు బాగుండాలి, అందరూ ఉండాలని కోరుకుంటూ ఆ శివయ్య బ్లెస్సింగ్స్తో, ఆ శివయ్య ఆశీస్సులతో, అక్క మాకు నిజాలు జరుగుతున్నాయి, నువ్వు చెప్పింది జరుగుతుంది, నువ్వు చెప్పింది మాకు అనిపిస్తుందని మీరు ఎవరెవరైతే అంటున్నారో ఆ శివయ్య ఆశీస్సులు మీ పైన ఎప్పుడు ఉంటాయి. మీరు కూడా ఆ శివయ్య నమ్మండి. నా నమ్మకం శివయ్య నమ్ముతాను, మీ ఇష్టం, నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. జస్ట్ నేను చెప్తున్నాను అంతే. ఇప్పుడు వచ్చేసి ఇంకో విషయం, నేను చెప్పేది 30 or 40%, 50%, 90%, 100% కరెక్ట్ అయినప్పటికీ కూడా అదే జనరల్ రీడింగ్ మాత్రమే. మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ పర్సనల్ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి. ఒకటి. రెండోది వచ్చేసి, ఉత్తగానే ఫోన్ చేసి అక్క అన్నీ చెప్పినాక పైసలు ఎంత, పైసలు లేవు, మేము రేపు ఇస్తాము, మేము ఎల్లుండి ఇస్తాము, మేము వారమైనాక ఇస్తాము అని చెప్పేసి ఒకవేళ అంటే అట్లాంటి వాళ్ళు ఫోన్ చేయకండి. ఒకటి. ఒకవేళ అట్లా ఇట్లా నేను జాలిపడే రీడింగ్ ఇచ్చిన ఆ డబ్బులు మీ దగ్గర పెట్టుకుంటే కనుక అది మీకు నెగిటివ్నెస్నే ఇస్తుంది. మీరున్న దరిద్రం కాకుండా ఇంకా దరిద్రంలోకి దోస్తుంది. అర్థమైందా? మీరు పెట్టుకుంటుంది నాతోటి, పక్కింటోళ్ళతోటి, పొరుగింటోళ్ళతోటి కాదు, యూనివర్స్ తోటి, డివైన్ తోటి, గాడ్, ఏంజల్స్ తోటి, శివయ్య తోటి, సాక్షాత్తు శివయ్య తోటి మీరు పెట్టుకునేది, నాతోటి కాదు. మీకు కావాల్సింది మీరు తీసుకొని మీరు దక్షిణ ఇచ్చుకోకపోతే అది మీకే నెగిటివ్, నాకు కాదు. ఒకవేళ పర్సనల్ రీడింగ్ పక్కా మీకు కావాలనిపిస్తే పైన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి. కానీ అమౌంట్ పేడబుల్ అవుతుంది. ఇది అందరికీ చెప్తలేనండి, కొంతమంది ఉంటారు రండి, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక పేరెందుకు అనౌన్స్ చేయడం అనవసరం మనకు. మన టాపిక్ ఆల్రెడీ లేట్ అయింది, మన టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం. గట్లనే ఇక మీ పర్సన్ గురించి మాట్లాడుకుందాం. మీ పర్సను, నేను అసలుకి వచ్చేసరికి మీ పర్సన్ ముచ్చట, మీ గోలలో బట్టి మీ పర్సన్ ముచ్చటనే మర్చిపోతా. గట్లుండదు అన్నట్టు మీకు. మీ పర్సన్ మిమ్మల్ని ట్రూగానే ప్రేమిస్తున్నారా? అర్థమైందా అండి? మళ్ళీ ఒకసారి చెప్పాలి. మీ పర్సన్ మిమ్మల్ని ట్రూగానే ప్రేమిస్తున్నారా లేదా? అసలు ఏం ఆలోచిస్తున్నారు? ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని ట్రూగానే ప్రేమిస్తున్నారా, లేకపోతే మైండ్లో ఇంకేమైనా గజిబిజి తిప్పుతున్నారా? చూద్దాం. ఓకే, నమ శివాయ, రామకృష్ణ. నాకు పెద్ద టేబుల్ ఉన్నప్పుడు నిజంగా చాలా గజిబిజి గందరగోళమైంది. ఇది కంఫర్ట్గా ఉంది.
ఎవరో తమ్ముడు చెప్పిండు, అక్క స్పష్టంగా లేదు. ఎర్లీ మార్నింగ్ అంటే 5కి లేచి చల్లగా అంటే స్నానం చేసుకొని, చల్లగా అంటే వెదర్లో అంటే ఈ చల్లటి వెదర్లో కూర్చొని మీ ముందరికి రావాలంటే చాలా కష్టం. తమ్మి మాట తడబడుతుంది, వణుకు వస్తుంది, అన్నీ వస్తాయి. అయినప్పటికీ కూడా మీకోసమే. అయినా మీకు మీ దగ్గర నుంచి ఆశించేది ఏం లేదు, ఒక కామెంటు, ఓ లైక్. అయినప్పటికీ కూడా నేను రిప్లై కామెంట్ పెట్టాను చూడు, దరిద్రంగా ఏం పెట్టలేదు, థ్యాంక్ యూ అని చెప్పేసి పెట్టాను. ఐ లెవెల్ బెస్ట్ అని పెట్టాను. రెండు కార్డ్స్ వస్తే 2 కార్డ్స్ తీసుకున్నాం, అంతే కదా. శివ ఏమి ఇస్తే అన్నీ తీసుకోవాల్సిందే. ద మెజిషియన్ లాగా మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు. ఎస్, ఓకే, థ్యాంక్ యూ అండ్ ఏంజల్స్, థ్యాంక్ యూ డివైన్. ఓం నమ శివాయ. క్వీన్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి మీరు ఇప్పుడు. ఎందుకో మీరు మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. కాకపోతే మీ పర్సన్ దృష్టిలో మీరు ఎట్లున్నారంటే ద ఎంప్రెస్, ఒక రాణిలాగా ఉన్నారు, ఒక రాణిలాగా చూస్తున్నారు. అండ్ వచ్చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని, ఎంగేజ్మెంట్ చేసుకోవాలని చాలా మనసులోనైతే అనుకుంటున్నారు, కోరికలు ఉన్నాయి. అట్లనే మీ మధ్యలో ఫిజికల్ బాండింగ్ కూడా ఉంది, ఫిజికల్ బాండింగ్ కూడా ఏర్పడ్డది. ఇక్కడ కార్డ్ వచ్చింది, కనిపిస్తుంది కదా, కనిపించలేదా? చూపించాల్సిన అవసరం లేదు, చూపిస్తుంది. ఓకే, ఫిజికల్ బాండింగ్ కూడా ఏర్పడ్డది మీ ఇద్దరి మధ్యలో. సో ఆ బాండింగ్ అంటే మీ ఇప్పుడు క్వీన్ ఆఫ్ వాన్స్ మీరు ఇట్లా అంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారా, లేదు మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారా? అండ్ వచ్చేసి మరి ఎవరు వెయిటింగ్లో ఉన్నారో నాకు తెలియదు. కాకపోతే మిమ్మల్ని అయితే మీ పర్సను ద ఎంప్రెస్ లాగా, రాణిలాగా ట్రీట్ చేస్తున్నారు. అండ్ వచ్చేసి ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలని ఒపీనియన్ ఉంది, లేదంటే మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలని, మ్యారేజ్ అయితే ఏమంటారు దూరం ఉంటే మీ దగ్గరికి రావాలని చాలా కోరికగా, చాలా ఉబలటంగా, చాలా ఆరటంగా ఎదురు చూస్తున్నారు. అండ్ ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నారు మీరు ఇద్దరు కూడా. అంటే మ్యారేజ్ అయ్యి ఉండాలి, లేదంటే మ్యారేజ్ చేసుకోబోతుండాలి. పక్క మ్యారేజ్ కానులు అయితే పక్క మ్యారేజ్ అవుతుంది. మీ పర్సన్కి మీ మీద ఉన్న ట్రూ హానెస్ట్ ఫీలింగ్స్ అనమాట. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ మిమ్మల్ని దాటిపోవడానికి, మీకు చెప్పకుండా వెళ్ళడానికి, మిమ్మల్ని దాటిపోవడానికి మీ పర్సన్ భయపడతారు. మీ పర్సన్కి మీరు అంటే ప్రపంచం. ఇంకోటి, మీ పర్సన్ మీద మీకు కొన్ని కాదు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎట్లా అంటే ఇంకేదైనా సంథింగ్ జరుగుతుందేమో, ఇంకెవరైనా ఉన్నారేమో లైఫ్లో, అందుకని చెప్పేసి ఇట్లా చేస్తున్నాడేమో. తన లైఫ్లో ఇంకెవరైనా నేను తన వెనకాల ఉంటే తను వేరే వెనకాల పరిగెడుతున్నారేమో అని మీ సందేహాలు ఉన్నాయి. కానీ ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, హానెస్ట్గా మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తున్నారు. అన్కండిషన్ లవ్ ఉంది మీ మీద. 2 ఆఫ్ కప్స్ అన్కండిషన్ లవ్. ఇక్కడ 6 ఆఫ్ కప్స్. ఇక్కడ కూడా విపరీతమైన ప్రేమ, మీతోటి మంచి హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలని, హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అండ్ అబెండెన్స్ అంటే 4 ఆఫ్ పెంటికల్స్. ఈ డబ్బుల మనిషి, ప్రాక్టికల్ మనిషి అయినప్పటికీ కూడా మీ విషయంలో అన్నీ కూడా పక్కన పెట్టి మీరే ప్రపంచంగా భావించుకుంటూ ఉన్న పర్సన్ ఈ పర్సన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 7 ఆఫ్ సోర్స్. ఎందుకో బాగా బర్డెన్స్, బరువులు, ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఫేస్ చేస్తున్నారు. మేబీ ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందని నా 6th సెన్స్ 7th సెన్స్ అన్నట్టు నా ఇంట్యూషన్ చెప్తుంది. ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది అని చెప్పేసి చెప్తుంది. థర్డ్ పార్టీ ఉంది, మీరున్నారు, ఇద్దరు ఉన్నారు అని చెప్తుంది. అవునైతే ఎస్ అని కామెంట్ చేయండి. ఓకే,
ఎందుకంటే నాకు అనిపించింది కూడా నిజమా కాదా అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలని నాకు ఆరాటం. థర్డ్ పార్టీ ఉంది ఈ పర్సన్ లైఫ్లో అన్నది. కాకపోతే ఒక దేవతలాగా, ఒక రాణిలాగా, ఒక తల్లిలాగా, అందరిలాగా, అంటే ఒక ప్రేమి ఒక ప్రేమించడమే ఒకటే కాదు, మిమ్మల్ని ఆరాధిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, దేవతలాగా చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు మీకోసం. ఓకే, అండ్ హీల్ అవుతున్నారు, ఇక్కడ బాధపడుతున్నారు, బర్డెన్స్ ఫేస్ చేస్తున్నారు, బాధపడుతున్నారు. ఇంత ప్రేమ, ఈ పడిపోయిన ప్రేమను చూస్తున్నాడు. ఈ పడిపోయిన ప్రేమ ఎవరిది? పడిపోయిన ఇంత ప్రేమ ఉండే కదా అయిపోయింది అని చెప్పేసి ఆ ప్రేమను చూస్తున్నాడు. వెనకాలన్న ప్రేమని గమనిస్తలేడు, కానీ హీల్ అవుతున్నాడు, బాధపడుతున్నాడు. వెనకాలన్న ప్రేమ ఎవరిది? థర్డ్ పార్టీది. ఆ ప్రేమను గమనిస్తలేడు. ఎందుకనంటే తను ముందు ఇచ్చిన ప్రేమని తీసుకోలేకపోయింది అనుకుంటా. పోయింది కాబట్టి ఇప్పుడు తను చూపించే ప్రేమ వాళ్ళకి అవసరం లేదు. సో ఆ ప్రేమను గుర్తించాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి అట్లా పక్కన పడేసిరన్నమాట. ఇంకోటి ద హ్యాంగర్మన్ సిచ్యువేషన్. తలకిందులుగా తపస్సు చేస్తున్నారు, దేవుడిని అడుగుతున్నారు, దేవుడా నాకు రోజులు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి, నా రోజులు ఎప్పుడు మారుతాయి, నేను ఎప్పుడు బాగుంటున్నాను అని. అట్లా మీ పర్సన్ ట్రూగా హానెస్ట్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు, దేవతలాగా పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, మిమ్మల్ని కొలుచుకుంటున్నారు, మిమ్మల్ని తలుచుకుంటున్నారు. అట్లాంటివన్నీ అంటే మీ పర్సన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీ, ఇక్కడ ఎంప్రెస్, ఇక్కడ మ్యారేజ్ కార్డ్, ఇక్కడ ఫిజికల్ బాండింగ్ కార్డ్, క్వీన్ ఆఫ్ సోర్స్. మధ్యలో థర్డ్ పార్టీ అనుకుంటా, అసలు ఆడిపోతావు పోకూడదు నేను చూస్తా అన్నట్లుగా థర్డ్ పార్టీ ఉన్నప్పటికీ కూడా మీ పర్సన్ మాత్రం మేము తగ్గేదే లేదు, నేను చేసే చూపిస్తా అన్నట్లుగా మీ పర్సన్ ఉన్నారు. మీ వెనకాలనే వస్తున్నారు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మీ మీద అన్కండిషన్ లవ్ ఉంది. 6 of Cups మీకు ఆఫర్ చేస్తున్నారు, మంచి ఫ్యామిలీ లైఫ్ మీతో లీడ్ చేయాలని ఉంది. అబైడింగ్ ఒక ఏంటి 4 of Pentacles అబైడెన్స్ చేసుకుంటున్నారు. అండ్ వచ్చేసి ఒక 24 of Pentacles అంటే ఆయన డబ్బులు మనిషి అని చెప్పుకోవచ్చు. అండ్ వచ్చేసి ఇక్కడ 7 of Swords అంటే బరువులు, బాధ్యతలు, ఇబ్బందులు అన్నీ ఫేస్ చేసుకుంటూ చాలా గోసలు అయితే పడుతున్నారని చెప్పుకోవచ్చు అక్కడ. అండ్ వచ్చి హీల్ అవుతున్నట్టు బాధపడుతున్నారు, గోసపడుతున్నారు. హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లకు అయితే థర్డ్ పార్టీ తీసుకొచ్చి పెట్టిందని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీ విషయం నేను ఫస్ట్ తెలియదు, మీ పర్సన్కి మీ మీద ఉన్న ట్రూ హానెస్ట్ ఫీలింగ్స్ అని చెప్పేసి అదొకటి మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ గురించి కూడా బయటపడ్డది. సో థర్డ్ పార్టీ ఉన్నది. ఎస్, క్లైమ్ అయితే క్లైమ్. ఓకే, పాజిటివ్. మీకు ఏమనిపిస్తే అది కామెంట్ పెట్టడం మాత్రం తెలుస్తుంది. మీరు కామెంట్స్ మీరు లైక్స్ ఏవైతే ఇస్తారో అవే ఇంపార్టెంట్. వీటిని బట్టే రీడింగ్ ఉంటుంది. ఓకే, మాకు అర్థమవుతుంది కూడా. మరి చూద్దాం వీళ్ళ పర్సన్ మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు. సరే, ట్రూగా ఆనెస్ట్గా లవ్ చేస్తున్నారు, బట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు చూసేద్దాం. నెంబర్ ఏమంటారు, పర్సనల్ రీడింగ్ కావాలంటే నా వేరే వీడియోలలో కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను చూడండి, కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది చూడండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మధ్యలో కింద ఇద్దాం. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ బర్డెన్స్ ఫేస్ చేస్తారు, బాధపడుతురు, హీల్ అవుతారు, అయినప్పటికీ కూడా కట్టిపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు. 7 of Swords కట్టిపడేసిన సిచ్యువేషన్లో ద సన్ కార్డ్. అంత సిచ్యువేషన్లో ఉన్న మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి, మీ మొహం చూడాలి, మీతో మాట్లాడాలి, మీకు ఫోన్ చేయాలి, మీతో మీతో మాట్లాడాలి,
మీతో మీట్ అవ్వాలి, కలవాలి అని ఎట్లా అంటే ఒక తపన పడుతున్నారు. అట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. మీ పర్సన్ హానెస్ట్గా కాదు, ట్రూగా ఒక దేవతలాగా చూస్తున్నారు మిమ్మల్ని. అండ్ వచ్చేసి ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్, ఒక ఏమంటారు, డబ్బులు లేకపోయినా ఆ డబ్బుల వైపు దీనంగా చూస్తున్నారు. డబ్బులు లేవు మీ పర్సన్ దగ్గర, మనీ పరంగా కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా డబ్బుల కోసం వెయిటింగ్ ఎనర్జీలో వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఎండ్ ఆఫ్ ద కార్డ్ ఇక్కడ మీతో మంచి మ్యారేజ్ లైఫ్ లీడ్ చేయాలని, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఇది లవర్స్ అయితే మీ ఇద్దరికి వర్తిస్తుంది, లేదంటే థర్డ్ పార్టీ మిడిల్లో ఉంటే థర్డ్ పార్టీకి కూడా వర్తిస్తుంది. ఇంకా గట్లని నేను చెప్పలేను. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకనంటే గట్టిగా గొంతేసుకొని పడిపోలేకపోతున్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి నేను వెల్కమ్ టు రామకృష్ణ టారోట్ అని చెప్పేసి అన్నా అనుకో, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లేచి కూర్చుంటారు. అందుకని చెప్పేసి మెల్లగానే చెప్తున్నా, గట్లా అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మీ రీడింగ్. మీ పర్సన్ అయితే మిమ్మల్ని హానెస్ట్గానే ట్రూగానే లవ్ చేస్తున్నారు. దీంట్లో ఎట్లాంటి సందేహాలు లేవు. ఇంకా మన ఏం చేస్తున్నాం, మన దేవతలను అడిగి తెలుసుకుందాము. చెప్పుండి దేవతలారా, వీళ్ళ పర్సన్ గురించి, వీళ్ళకు అసలు వీళ్ళ పర్సన్, వీళ్ళ గురించి ఉన్న ఒపీనియన్స్ చెప్పండి. కామెంట్, లైక్ ఇచ్చడం మర్చిపోకూడదు. గట్లనే కొత్త వాళ్ళకి షేర్ చేసి కూడా మర్చిపోకూడదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆర్డర్ వేస్తలేనండి, రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. మెడిటేషన్, వింగ్స్ ఆన్సర్స్. మీరు మెడిటేషన్ చేయమంటారు మిమ్మల్ని. వింగ్స్ ఆన్సర్ అంటే మెడిటేషన్ అంటే తెలుసు కదండి, చేస్తే మీకు మంచి ఆన్సర్స్ దొరుకుతాయని ఏంజల్స్ చెప్తున్నారు. వెయిట్, ఆగండి, ఆగండి, వెయిట్ అని చెప్తున్నారు. వెయిట్ అని చెప్తున్నారంటే అక్కడ ఏదో జరుగుతుంది, మీరు ఆగండి, వెయిట్, వెయిట్, ఆగండి అని చెప్తున్నారు. ఎందుకు ఆగమంటున్నారు? అక్కడ ఏదో జరుగుతుంది, సంథింగ్. మీరు ఆగండి, ఆగిపోండి, ఆగండి, జరిగేది జరుగుతుంది, మీరు ఆగండి. నాట్ ద రైట్ టైం. చూడండి, నాట్ ద రైట్ టైం అంట. మీరు తొందరపడి అయ్యో బాధపడుతున్నారు కదా, బాధపడుతున్నాడు అని చెప్పేసి ముందడిగేసి ఇంకేదో చేయడానికి ప్రయత్నం చేయకండి. ఈ వీడియో చూసిన తర్వాత వెయిట్, ఆగండి, మెడిటేషన్ చేయండి, మంచి ఆన్సర్స్ దొరుకుతాయి అంటున్నారు. వెయిట్ అంటున్నారు, నాట్ ద రైట్ టైం అంటున్నారు. ఏంజల్స్ చెప్తున్నారు, మంచిగా గుర్తుపెట్టుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఏవి తీసుకోవద్దు. ట్రస్ట్, నమ్మండి. ఓకే, ట్రస్ట్, నమ్మండి. ఖచ్చితంగా మీరు నమ్మండి. ఇప్పటిదాకా చెప్పిందంతా మీకోసమే. మీకోసమే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చిన. దీన్ని మిస్యూజ్ చేయొద్దు. ట్రస్ట్, నమ్మండి. ఇప్పటిదాకా చెప్పిందంతా మీకోసమే అని చెప్పేసి ఏంజల్స్ చెప్తున్నారు. నమ్మమని చెప్తున్నారు, వెయిట్ చేయమని చెప్తున్నారు, నాట్ ద రైట్ టైం అని చెప్తున్నారు. అంటే తొందరపాటు నిర్ణయాలు మీరు తీసుకోవద్దని ఏంజల్స్ ఉద్దేశం అన్నమాట. అర్థమైందనే అనుకుంటున్నా, నా ఉద్దేశం కూడా. ఓకే, ఓం నమః శివాయ. థ్యాంక్ యూ గాడ్. అబెండెన్స్ చేసుకోండి. ఎంత మీకు కష్టం వచ్చినా, ఎంత ఏది వచ్చినా కానీ ఇప్పుడు అబెండెన్స్ చేసుకోండి. మీరు మీ కష్టాన్ని, మీ బాధని, మీ ప్రేమని మీలో దాచుకున్న అన్నింటికి ఒక సందర్భం వస్తుంది. అప్పటిదాకా మీరు అబెండెన్స్ చేసుకోండి, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి, అంతే. కానీ ఆగండి, వెయిట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. అబెండెన్స్ చేసుకోమని. ప్రజెంట్ అన్లక్లో ఉన్నారు, మీరేం చేయలేరు. ప్రజెంట్ అన్లక్లో ఉన్నారు, మీరేం చేయలేరు. కానీ ఇప్పటిదాకా చెప్పిందంతా మీకోసమే. ప్రజెంట్ అయితే అన్లక్లో ఉన్నారు, మీరు ఏం చేసినా కానీ అది రివర్స్లో అవుతుందని ఉద్దేశం. సక్సెస్ ఎప్పటికైనా చూసిరా, సక్సెస్ మీరు ఎప్పటికైనా సక్సెస్ సాధిస్తారు, సక్సెస్కి వెళ్తారు, బాగుంటారు. అప్పటిదాకా వెయిట్ చేయుర్రి, మంచిగా ఉంటారు. కాకపోతే సక్సెస్ని చూడాలంటే ఏం చేయాలి మీరు? ఫస్ట్ ఇప్పుడు చెప్తే ఇక ఈ సక్సెస్ని మీరు చూడాలనుకుంటే కనుక ఈ పనులు చేయరు. ఓకే, ఒకటి మెడిటేషన్, బ్రింగ్స్ ఆన్సర్. ఒకటి వెయిట్, ఆగాలి అంతే. ఇంకా నాట్ ద రైట్ టైం, ఇది కరెక్ట్ టైం కాదు. మీ ఆవేశానికి, మీ పరిగెత్తడానికి, మీరు గొడవలు పెట్టుకోవడానికి ఇది కరెక్ట్ టైం కాదు. ఆగాలి. అండ్ ట్రస్ట్, నమ్మండి.
ట్రస్ట్ ఇది మీకోసమే. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇది మీకోసమే. ట్రస్ట్ నమ్మండి, ఆగండి, నమ్మండి, మెడిటేషన్ చేయండి. ఇది మీకోసమే. అబండెన్స్ అప్పటిదాకా అబండెన్స్ చేసుకోండి. అవి ఎంత పెద్ద కష్టాలైనా సరే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోరు. మీరు అన్లక్లో ఉన్నారు. మీకంటూ ఒక మంచి రోజు వస్తుంది. ఆ మంచి రోజు కోసం వెయిట్ చేయండి. ఆ మంచి రోజు ఏదక్క యాడుంది సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని హానెస్ట్గా ట్రూగా లవ్ చేస్తున్నారు మీ పర్సన్. సరే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ఈరోజుటి రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. గట్లనే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయడమే మర్చిపోయారు. నేను ఫీల్ అవుతున్నాను అనే విషయం మీకు తెలుస్తలేదు. సరే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీతో ఉన్నది మీ సుమ. బాయ్ బాయ్.